మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆ చల్లని చూపును బట్టి దేవుడు మరొక దినమును మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలో లెక్కించి మరొక్కసారి దేవుడు ఈ నూతన దినములో నూతనంగా చూపుతున్న ఆయన కృపను బట్టి, ఆయన వాగ్దానమును బట్టి, ఆయన కృపా వార్తను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నానండి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఈ దినం కొరకు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 14వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నారు, అది ఆయన భక్తులకందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడైన యెహోవా మన శృంగమును హెచ్చించి ఉన్నారు. శృంగము అనగా కొమ్ము, ఇంగ్లీష్లో హార్న్ అని ఉంటుంది. అంటే కొమ్మును ఆయన హెచ్చించారు. ఆయన మనకు ఘనతను, మనకు మెప్పును అనుగ్రహించి మన గొప్పతనమును ఆయన హెచ్చించి ఉన్నారు. చాలామంది ఏమనుకుంటామని అంటే మనం తక్కువ వారమని కానీ, లేకపోతే వెలివేయబడిన వారము, లేకపోతే నాకంటూ ఎవరు లేరు, రకరకాల మాటలన్నీ మనమే అనుకుంటూ ఉంటాం. దేవుని ప్రియులారా, దేవుడు మనతోనే చెప్తున్నారు. మన దేవుడైన యెహోవా తన ప్రజల శృంగమును హెచ్చించి ఉన్నారు. పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు గనక మనకు ప్రత్యక్షమై ఆయన రాబోతున్న కాలంలో ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఉన్నప్పుడు ఆయనను మనం నమ్ముకొనిన వారమైతే, ఆ యెహోవా దేవుని ప్రజలుగా మనం ఉంటే, ఆయన మన మెప్పును, మహిమ, ఘనత కలుగుటకు ఆయనే కారణమవుతారు. అదేవిధంగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నాయి. దేవుడు చెప్తున్నారు, ఏ దేవుడైతే నా ప్రజల యొక్క శృంగమును హెచ్చిస్తానని ఈ దినమును మాటిచ్చారో, మనం ఎప్పుడైతే వెనుకబడిన వారమని, తక్కువ వారమని, నాకంటూ ఎవరు లేరని రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నామో, ఆ దేవుడు మనతో చెప్తున్న మాట, మనకిస్తున్న వాగ్దానం, ఆయన ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులరా, నా దగ్గరకు రండి. మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు మెప్పును, ఘనతను, తరువాత ఐశ్వర్యమును, స్థిరమైన కలిమిని అనుగ్రహించే దేవుడు. అంతేకాదు, భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ప్రఖ్యాతికరంగా ఆయన చేస్తారు. నీకంటూ ఒక ప్రఖ్యాతి, నీకంటూ ఒక విలువ ఆయన ఈ దినాన్ని ఇస్తానని నీకు వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఏ విలువ లేదని నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు. సాక్షాత్తు దేవుడే, సాక్షాత్తు సర్వలోక నాథుడే, జగద్రక్షకుడే ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ప్రఖ్యాతికరంగా చేస్తానని. దేవుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటారు, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందెను. బబులోన్ దేశానికి దానియేలు బానిసగా తీసుకెళ్లారు. ఆ బానిసకు దేవుడు తోడై ఉండి తన ప్రజలుగా చేసుకుని ఆయన ప్రఖ్యాతికరంగా అక్కడున్న 120 మంది సంస్థాన ప్రధానులలో అతి ప్రధానుడైన దానియేలును దేవుడు ప్రఖ్యాతికరంగా చేశాడు, ఒక బానిసను. అదేవిధంగా ఐగుప్తీయులు ఇజ్రాయేలీల్ని తరుముతూ ఉంటే వారందరికీ, వారికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం గుర్తుండిపోయేటట్లుగా దేవుడు అంటారు, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 13వ వచనంలో, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసి కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన దేవుడు మన దేవుడు. ఎర్ర సముద్రాన్నే
ప్రఖ్యాతికరంగా తన ప్రజలు ప్రఖ్యాతికరం అవ్వాలని, తన నామం ప్రఖ్యాతికరం అవ్వాలని ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు మన కొరకు. మనం ఆయన ప్రజలుగా ఉంటే చాలు, ఆ దేవుడి దగ్గర ఉంటే చాలు, ఆయన నీ శృంగమును పైకెత్తుతాడు, నీకు ఘనతనిస్తాడు, మెప్పునిస్తాడు, స్థిరమైన కలిమినిస్తాడు, ఐశ్వర్య ఘనతనిస్తాడు ఆయన. అంతేకాదు నిన్ను ఒక ప్రత్యేకకరంగా ఆశీర్వదించడానికి ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకుందామా? ఆ యేసయ్య చెంతకు మనం చేరి ఆయన ప్రజలుగా బ్రతకడానికి ఇష్టపడదామా? ఒకవేళ ఇష్టపడినట్లయితే ఈ వాగ్దానం నీ కోసమే. ఆ దేవుడు నీ కొమ్మును, నీ యొక్క ఘనతను ఆయన పైకి లేవనెత్తుతాడు, ప్రఖ్యాతికరంగా నిన్ను చేస్తాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. ఆ దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.